కడపలో కరెంటు తీగల భయం పట్టుకుంది రైతుకు. కరెంటు తీగల వల్ల తమకు ప్రాణహాని ఉందని అక్కడ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నామంటున్నారు అన్నదాతలు. ఏమొచ్చినా కానీ చేతులకు అందుతాయి. మా పరిస్థితి ఏంది? ఇది ఒక్కరోజు కాపాయి, ఒక సంవత్సరం కాపాయి. ఫోన్ చేస్తానే ఉన్నాము. మన ఊరు బోయలు చల్లాలంటే పండుకొని వెళ్తాను సార్. ఊరు కింద మనసులు కంచుతాయి. ఎవరి తప్పితే చచ్చిపోతారు. ఎవరైనా చదువుకుంటే నేటికే ఏం చేసినా అయితే రికార్డు అయ్యి మీదకే పోతా. ఫోన్ కూడా చేసిన. కడప జిల్లా ఖాజీపేట మండలం నాగసానిపల్లిలో రైతు అబ్బయ్య పొలంలో విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పొలం సాగు చేసుకుంటున్నామంటున్నారు రైతు. భూమికి 2 మీటర్ల ఎత్తులో వైర్లు వేలాడుతున్నాయి. కొన్నేళ్లుగా విద్యుత్ అధికారులకు విన్నవించుకున్నా స్పందన కరువైందంటున్నారు రైతులు. ఒక్కరోజు కాపాయి, ఒక సంవత్సరం కాపాయి. ఫోన్ చేస్తా. విద్యుత్ షాక్ తగిలితే తమ పరిస్థితి ఏంటని వాపోతున్నారు. తమ ప్రాణాలు పోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నాడు అన్నదాత. కరెంటు అధికారులు స్పందించి వైర్లను సరిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు రైతు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, కడప జిల్లాలో రైతు ఆవేదనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, కడప జిల్లా మైదుకూరు మండలం కాజీపేట నియోజకవర్గంలోని నాగసానిపల్లిలో ఓ రైతు తన పొలంలో భారీ కరెంటు వైర్లు అయితే వెళ్ళాయి. ఆ కరెంటు వైర్లు దాదాపు కొన్ని సంవత్సరాలుగా, దాదాపు 5-6 సంవత్సరాలుగా కరెంటు అధికారులకైతే చెప్తున్నా ఏ మాత్రం స్పందించడం లేదని నేడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఆ ఆవేదన గల కారణం ఏంటంటే ఆ కరెంటు వైర్లు ఏవైతే ఉన్నాయో అది రైతు పొలం దున్నుకునేటప్పుడు ఆ కరెంటు వైర్లు తగిలి దాదాపు గతంలో కూడా ఒక 2-3 జంతువులు, అదే ఎద్దులు చనిపోయాయి. అలాగే ఇప్పుడు అవి కానీ కరెంటు వైర్లు మాకు తగులుకుంటే మా ప్రాణాలు కూడా పోతాయి. ఏఈ కావచ్చు, అట్లా కరెంటు అధికారులకు కావచ్చు, ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా మా గోడు అయితే పట్టించుకోవడం లేదు. ఏది ఏమైనా కూడా స్థానికంగా ఉన్న నేతలు కావచ్చు, అధికారులు కావచ్చు స్పందించి ఇప్పటికైనా ఆ వైర్లు మార్చి వేరే వైపు కట్టాల్సిందిగా ఆ రైతు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ప్రియా. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. పొలంలో పట్టుకొని ఏ కూడా ఫోన్ చేసిన ఏ పలకలే. ఈ అలబర కింద ఉండేలా చేస్తే ఏ కాడికి పోతున్నారు. మేము స్థితి పైపులు పట్టుకొని ఎట్టాకసలు పడతాము. ఎద్దులకు అందుతుంది, పిల్లలు వచ్చినాయి, జీవాలు వచ్చినాయి, ఏమొచ్చినా కానీ చేతులకు అందుతాయి. మా పరిస్థితి ఏంది? ఇది ఒక్కరోజు కాపాయి, ఒక సంవత్సరం కాపాయి. ఫోన్ చేస్తానే ఉన్నాము. మన ఊరు బోయలు చల్లాలంటే పండుకొని వెళ్తాను సార్. ఊరు కింద మనసులు కంచుతాయి. ఎవరి తప్పితే చచ్చిపోతారు. ఎవరైనా చదువుకుంటే నేటికే ఏం చేసినా అయితే రికార్డు అయ్యి మీదకే పోతా.